హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ మంచి రుచికరమైన క్యాబేజీ పచ్చడి చూపిస్తున్నానండి. ముందుగా క్యాబేజీని సన్నగా కట్ చేసి పెట్టేసుకోండి. మీరు ఎంత పచ్చడి కావాలంటే అంత క్యాబేజీ తెచ్చుకోవచ్చండి. దీంట్లోకి ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకోండి. అలాగే కళాయి వేడి చేసి ఆయిల్ వేసుకొని దీంట్లో ధనియాలు, మినపప్పు, శనగపప్పు ఈ మూడింటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే కొన్ని ఆవాలు, అలాగే కొంచెం ఇంగు కూడా దీంట్లో వేసేసుకోండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి, మాడకుండా జాగ్రత్తగా వేయించుకోండి. అలాగే దీంట్లో మీరు జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అన్నది. ఇవన్నీ వేగిన తర్వాత ఓన్లీ వేయించుకున్న పప్పులు మాత్రమే సపరేట్ చేసి దాంట్లో ఉన్న ఆయిల్ని మనం మళ్ళీ పచ్చిమిర్చి వేయించుకోవడానికి అలాగే క్యాబేజీ వేయించుకోవడానికి కూడా ఉపయోగపడుతుందండి. ఈ రెండింటిని కూడా మీరు కొంచెం వాటర్ ఇంకేంత వరకు మూత పెట్టేసి అలా ఉంచేస్తే వాటర్ అంతా ఇనికిపోతుంది. ఇనికిపోయిన తర్వాత మళ్ళీ మనం అదే ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవచ్చు. అప్పుడు పచ్చివాసన అంతా కంప్లీట్గా పోతుందండి. ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయింది. మీరు అదే ఆయిల్లో ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అలాగే సరిపడంత చింతపండు వేసుకోండి. మీరు పులుపు తినే దాన్ని బట్టి కూడా మీరు దీంట్లో చింతపండు వేసుకోవచ్చండి. కొంచెం ఉడికిన తర్వాత చూసారు కదా, అడుగున కొంచెం మనకి ఫ్రై అవుతూ కనిపిస్తుంది కదా, ఈ టైంలో మీరు తీసేసి సపరేట్ పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ బౌల్లో మనం వేయించుకున్న పప్పులు, అలాగే కొంచెం సాల్ట్, అలాగే వెల్లుల్లిపాయలు ఒక 7-8 వేసుకోండి. కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో మీరు క్యాబేజీ అలాగే పచ్చిమిర్చిని కూడా దీంట్లో వేసుకొని మనం మిక్సీ వేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేయకండి, కొంచెం కచ్చాపచ్చాగా ఇలా మిక్సీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మనం పోపు వేసుకుందామండి. చాలా సింపుల్ పోపు అండి. దీంట్లో మీరు కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే ఎండుమిర్చి ఒక 2-3 వేసుకొని అలాగే దీంట్లోనే ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కరివేపాకు, అలాగే కొంచెం పసుపు కలర్ కోసం వేసుకోండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. ఈ పోపు కొంచెం వేగిన తర్వాత ఈ పచ్చడిలో వేసుకోవడమే. చూసారు కదా, చాలా బాగుంటుంది. మీరు ఈ కాంబినేషన్లో నేను చేసినట్టుగా ఒకసారి ట్రై చేయండి. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి.